ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్న్ వీడియోస్ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఎన్జిఓకి ఒక రిపోర్ట్ అనేది వెళ్తుంది. సో ఆ రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో అయినా కానీ లేక మన ఇండియాలో ఏదైతే ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ చూసి చాలామంది మైండ్స్ అనేది నెగిటివ్లో అయిపోతున్నాయి. సో వాయి వరుసలు లేకుండా బిహేవ్ చేయడం కానీ, లేదు అని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చిన్నపిల్లల్ని కూడా రేప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఇంకా మనం చిన్నపిల్లల్ని చూసుకుంటే వాడు కొన్ని వీడియోస్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. మన ఎగ్జాంపుల్ ఒక టామ్ అండ్ జెర్రీ చూసినాం అనుకోండి, అందులో వాళ్ళకి కొట్టుకుంటూ ఆ వీడియోస్లో అది కొడతా ఉంటే వీడు కూడా బయటకు వచ్చి అంతే బిహేవ్ చేస్తాడు ఆల్మోస్ట్. వేరే వాళ్ళని కొట్టడం కానీ, లేదు అని అంటే డిఫరెంట్ సినారియోస్లో పబ్జీ చూసుకున్నా కూడా ఎంతమంది మైండ్స్ డైవర్ట్ అయినాయి. అట్లనే ఈ పోర్న్ వీడియోస్ చూసేసి బ్రెయిన్ మొత్తం అట్లా అయిపోతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎన్జిఓ ఆర్గనైజేషన్తో ఒక టైఅప్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఈ ఎన్జిఓ ఏంది అని అంటే, ఈ ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఒకటే, మన ఇండియాలో ఎవరెవరు ఇట్లాంటి పోర్నోగ్రఫీ వీడియోస్ చూడడం కానీ, లేదు అని అంటే ఆ పోర్నోగ్రఫీ వీడియోస్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఇన్ ద సెన్స్ వీడియోస్ అప్లోడ్ చేసి చేయడం కానీ, లేదు అంటే సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేసినా కూడా ఆ ఎన్జిఓ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అనేది క్రైమ్ బ్యూరోకి వెళ్తుంది. ఆ క్రైమ్ బ్యూరో దగ్గర నుంచి మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సో వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అండ్ అదే కాకుండా కన్సర్న్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.